విజయనగరం జిల్లాలో రామతీర్థం కళ్యాణ శోభ సంతరించుకుంది. సీతారాముల కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తజనం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. మా ప్రతినిధి వెంకట్ జాయిన్ అవుతూ ఉన్నారు. అక్కడ కోలాహలాన్ని అందించడానికి వెంకట్. చూసుకున్నట్లయితే విజయనగరంలోని రామతీర్థంలో ప్రసిద్ధి రామాలయం ఇక్కడ నెలకొని ఉంది. ఇక్కడ ఎప్పుడో పూసపాటి వంశీయులు ఇక్కడ ఆలయాన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. ఇక్కడ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే రెండో భద్రాద్రిగా ఈ రామాలయానికి ప్రాచుర్యం ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా ఏళ్ల క్రితం ఏదైతే ఈ పూర్తి స్థాయిలో ఇక్కడ రామాలయంలో రాముల వారి కళ్యాణానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. అప్పుడు ఈ కళ్యాణాన్ని ఏ విధంగా జరిపిస్తారు, ఎట్లా జరుగుతుంది అనే దానిపైన మాట్లాడేందుకు మనతో పాటు అర్చకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ మనం సీతారాముల కళ్యాణం ఏ విధంగా మనం నిర్వహిస్తున్నాం ప్రతి ఏటా? ఆపదాం దాచారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ విజయనగరం జిల్లా రామతీర్థం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రామస్వామి వారి దేవస్థానం రెండో భద్రాద్రిగా ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు ఉండేది. ఇప్పుడు ఇప్పుడేమో తెలంగాణకేమో భద్రాద్రి వెళ్ళిపోయింది, ఒంటిమిట్టకేమో మన ఆంధ్రాది వెళ్ళిపోయింది. అయినా సరే ఈ రామతీర్థంలో రెండో భద్రాద్రిగా ప్రస్తుతం వర్తిస్తున్నది. ఈ రామతీర్థంలో ప్రతిరోజు కూడా సుందరకాండ హవనము, సుందరకాండ పారాయణలు, ప్రతిరోజు కూడా విశేష హోమాలు జరుగుతుంటాయి. ఇది కాకుండా శ్రీ స్వామివారికి నిత్యం 1,00,000 తులసి అర్చన, 1,00,000 కుంకుమ అర్చన ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ నిన్నటి వరకు కూడా ఆ విధంగా జరిగింది. ఈ రోజు ప్రత్యేకత పూజలు ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే స్వామివారికి తెల్లారుజామునే 4:30 ప్రాంతంలో స్వామివారికి బాలబాబు నివేదన చేసి స్వామివారిని వేదికపై వేయించేసి శ్రీ స్వామివారికి స్నాపనం అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి వాటితో కూడినటువంటి పదార్థాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. దానిని స్నాపనం అంటారు. ఆ స్నాపన కార్యక్రమం జరిగింది. ఇప్పుడు స్వామివారికి తిరుమంజనం జరిగిపోయింది. ఇప్పుడు స్వామివారికి వస్త్రాలంకరణ, బంగారు అలంకరణ, పుష్ప అలంకరణ జరిగిన పిదప స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. రైట్, అది చూస్తున్నాము. ఏదైతే పూర్తి స్థాయిలో భక్తులకి అంటే 10:30 సమయంలో కళ్యాణం ప్రారంభం కానుంది. పూర్తిగా భక్తులందరూ కూడా కనులారా కళ్యాణాన్ని వీక్షించవచ్చు అనేది ఆలయ సిబ్బంది చెప్తున్న పరిస్థితి. అలాగే ప్రత్యేక